భోగి రోజు పిల్లల తల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేదే భోగి పండుగ. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలి ధాన్యరాశులతో కలకలలాడుతూ దర్శనమిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగభాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుని చేపట్టిన రోజు కూడా ఇదే. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు మొదలైనప్పటి నుండి ఇంటి ముందర అందమైన రంగవల్లులు, కోడిపందాలకు సిద్ధమవుతున్న కోళ్ళు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, పిండి వంటలతో సంక్రాంతి వాతావరణం చాలా సరదాగా ఉంటుంది. 4 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ వేడుకల గడగడా వణికించే చలిని సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటూ సంతోషంగా నృత్యాలు చేస్తారు. భోగి మంటలు ఎందుకు వేస్తారు? హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు ముందు వచ్చేదే భోగి. ఈ ఏడాది భోగి పండుగ జనవరి 13, 2025 సోమవారం రోజు వచ్చింది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఆవుపేడతో చేసిన పిడకలు, ఇంట్లోని పనికిరాని చెక్క వస్తువులు వేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. విరిగిపోయిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీని మూటగట్టుకుంటాయి. అందుకే వాటిని మంటల్లో వేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజును ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుపుతారు. ఈరోజు తమ చిన్నారుల తల మీద భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు వారిని ఆశీర్వదిస్తారు. రేగి పళ్ళనే భోగి పళ్ళు అంటారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం వెనుక ఒక అంతరార్థం ఉంది. భోగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకు నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది. శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభిస్తాయి. రేగి పండ్లతో పాటు అందులో బంతి, చేమంతి పూల రెక్కలు, చిల్లర నాణ్యాలు వేస్తారు. పిల్లలకు కొత్త దుస్తులు వేసి అందంగా రెడీ చేస్తారు. ఇరుగు పొరుగుని పిలిచి వారితో కలిసి పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు. దిష్టి తీయడానికి ఉపయోగించిన పండ్లు కనుక వీటిని ఎవరూ తినరు. రేగి పండ్లను ఆర్కఫలాలు, బదిరి ఫలం అంటారు. పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం అంటే సూర్యుడిని ఆరాధించినట్టే. సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆలోచనతో ఇలా చేస్తారు. రేగి పండ్లను తల మీద పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుని అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగి పండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలను భోగి పండ్లుగా వాడతారు. రేగి పండ్లకు బదిరీ ఫలాలని పేరు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతలు బదిరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగి పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు పోస్తారు. 12 ఏళ్ల లోపు చిన్నారులకు తలపై భోగి పండ్లు పోయవచ్చు.